హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ శ్రీజ మన యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి, అందులో మేము కూడా ఉండాలండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఎలా చేయాలి ఏంటి అనేది మన వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టి ఆయిల్ వేసుకొని ధనియాలు అలాగే ఎండుమిర్చి వేసుకొని ద్వారగా వేగించుకోవాలండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది. అలాగే వీడియో కూడా చివరిదాకా క్లిక్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. ఇప్పుడు ఎండుమిర్చి ధనియాలు అయితే ద్వారగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. నిన్న బంగాళదుంప వీడియోలో ఒక పొడుపు కథ అయితే అడిగాను కదండి. ఆ పొడుపు కథ ఏంటంటే 3 కళ్ళు ఉంటాయి కానీ చూడలేదు, అదేంటి అని అడిగాను కదండి. దానికి ఆన్సరు కొబ్బరికాయ అండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఎండుమిర్చి పచ్చిమిర్చితో కలిపి చేసుకుంటే టమాటా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. మనకి ఇడ్లీలోకి ఏంటి, రైస్లోకి ఏంటి చాలా బాగుంటుందండి. ఇలా పచ్చిమిర్చిని కూడా దోరగా అయితే వేగించుకోవాలి. చూసారా, పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇవి కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత టమాటా ముక్కలన్నీ వేసేసుకొని మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలండి. టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయేలాగా మగ్గనిచ్చుకోవాలి. టమాటా పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇప్పుడు మూత తీసుకొని ఇంకొకసారి అయితే కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో చిన్న పొడుపు కథ అడుగుతున్నానండి. నీళ్ళల్లోనే పుడుతుంది, నీళ్ళల్లోనే ఉంటుంది, కానీ తాగలేం, అదేంటి? ఇంకొకసారి అడుగుతున్నానండి. నీళ్ళల్లోనే పుడుతుంది, నీళ్ళల్లోనే ఉంటుంది, కానీ తాగలేం, అదేంటి? దీనికి ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేసి అయితే చెప్పండి. నేను దీనికి ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు అయితే వేసుకుందామండి. టమాటాలు పుల్లగా ఉన్నా సరే కొద్దిగానే చింతపండు వేసుకోవాలి. అలా వేసుకుంటేనే టమాటా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, లేదంటే అస్సలు బాగోదు. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగైతే ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి టమాటా ముక్కలు అనేది గిన్నెకి అడుగు పట్టకుండా అయితే ఉంటుంది. ఇంకో పక్కనైతే నేను టమాటా చారు అయితే పెట్టుకున్నానండి. ఆ చారు కూడా మరుగుతుంది. నేను అదైతే వీడియో తీయలేదు, ఓన్లీ పచ్చడి వీడియో తీస్తున్నాను. ఇంకొకసారి నేను చారు ఎలా పెడుతున్నాను అనేది కూడా వీడియో తీసి చూపిస్తానండి. చూసారా, టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయి ఇప్పుడు స్టవ్ అయితే కట్టేసి చల్లారి పెట్టుకోవాలండి టమాటా ముక్కలు. అందుకని నేను ఫ్యాన్ దగ్గర పెట్టేసి వచ్చాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే ఎండుమిర్చి అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఎప్పుడైనా సరే పచ్చడి వేడివేడిగా ఉన్నప్పుడు మిక్సీలో వేయొద్దండి, ఎందుకంటే టేస్ట్ పోతుంది. అలాగే మనకి అనుకోకుండా ఒక్కోసారి పైన మిక్సీ గిన్నుకున్న మూత కూడా పైకి వచ్చేస్తుందండి, మన ఒంటి మీద కూడా పడిపోతుంది. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కానీ పచ్చడి రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి, కానీ నేను మిక్సీలో ఆడేస్తున్నా. ఈసారి ఎప్పుడన్నా చేసినప్పుడు రుబ్బురోల్లో రుబ్బి చూపిస్తానండి, బాగుంటుంది రుబ్బురోల్లో టేస్ట్. అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. నేను మొత్తం వేయట్లేదు, ఎందుకంటే కొంచెం డౌట్ వచ్చిందండి, మంట ఎక్కువ అవుతుంది అనేసి నేను కొన్ని పచ్చిమిరకాయలు వదిలేసి వేసుకున్నాను. ఒకవేళ మంట సరిపోకపోతే అప్పుడు ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మిక్సీ ఆడతానండి. ఇవి సరిపోతాయని నేను అవి కొన్ని తీసి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం టమాటా ముక్కల్ని వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మొత్తం అన్నీ వేయొద్దు, అందులో సగం టమాటా ముక్కలే వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందామండి, రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. అలాగే జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి.
అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. పచ్చి ఉల్లిపాయలును జీలకర్ర వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఉప్పు ఉందో లేదో చూసుకొని ఒకవేళ ఉప్పు సరిపోతే కనుక మళ్ళీ వేసుకోండి. ఇందాక కొంచెం టమాటా ముక్కలు వదిలేసాం కదండి, ఇప్పుడు ఆ టమాటా ముక్కలు కూడా వేసేసి ఇప్పుడు మెత్తగా కాకుండా కచ్చా పచ్చా కింద ఉండేలాగా మనం గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా పచ్చడి మెత్తగా కాకుండా కచ్చాబచ్చగా ఉంటేనే బాగుంటుందండి. ఏ పచ్చడి అయినా సరే బాగా మెత్తగా చేసినా సరే బాగోదు. చూసారా, ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పచ్చడి అంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టమాటా పచ్చడి వేడివేడి అన్నంలోకి ఇడ్లీలోకి సూపర్గా ఉంటుందండి. నాకు టమాటా పచ్చడి అన్న కొత్తిమీర పచ్చడి అన్న చాలా ఇష్టము. ఇప్పుడు ఈ పచ్చడి కావాలితే తాలింపు పెట్టుకోవచ్చు అండి, కానీ నేను డైరెక్ట్గా ఇలాగే వేసుకుంటాను, తాలింపు అయితే పెట్టట్లేదు. మీకు ఇష్టం ఉంటే పోపులు వేసి కూడా తాలింపు పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడైనా సరే రోట్లో పచ్చడి రుబ్బితే కనుక ఆ పచ్చడి అంతా తీసేసిన తర్వాత రోట్లో కొద్దిగా అన్నం వేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదండి. ఇప్పుడు కూడా నేను అదే చేయబోతున్నాను. మిక్సీలో పచ్చడి తీసేసాను కదండి, ఇప్పుడు మిక్సీలో కొద్దిగా అన్నం వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఏంటో తెలియదండి, మనం ఇలా పచ్చళ్ళలో లాస్ట్లో కానీ మనం కర్రీ అయిపోతుంది కదండి ఆ దాకలో కూడా కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్టే వేరేలా ఉంటుందండి. ఇప్పుడైతే నేను అలాగే కలుపుకొని తింటున్నాను. పచ్చడి మాత్రం సూపర్గా ఉంది, ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. పచ్చడి ఎలా అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.